కారు నిమ్మని పిలుస్తాడండి. వాసన ఆకు నిమ్మకు వాసన ఉంటుంది, చాలా ఎక్కువ మంచి ఫ్లేవర్, అంటే మంచి వాసన, సువాసన ఎక్కువ ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. మాకు తలనొప్పి వస్తుంది అనుకోండి, ఈరోజు వాసన చూడాలి. ఈ ఆకులు రోజు వాసన చూస్తే ఒక వారం రోజులు తలనొప్పి తగ్గిపోతుంది, ఇంకెప్పుడు తలనొప్పి రాదు. కారు నిమ్మాకు వాసన చూడాలి. నైట్ పడుకుంటాడు, వాసన చూసి పడుకుంటే వారం రోజుల పాటు, ఒక వారం 10 రోజులు చేస్తే తలనొప్పి తగ్గిపోద్ది అనమాట. ఈ చెట్టు మన దగ్గర ఉందనుకోండి, తలనొప్పి రాదు. నేను వేసుకోలేం కదా. నిమ్మ చెట్టులాగా ఉంటుంది, ముళ్ళు ఉంటాయి, జాగ్రత్త ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళు నిమ్మ చెట్టులాగా ఉంటుంది. ఆ నిమ్మకు వాసన, నిమ్మకాయ వాసన వస్తుంది, కాయలు కూడా వస్తాయి. మామూలుగా ఇంకో ఉపయోగం ఏంటంటే, ఫిట్స్ వచ్చే వాళ్ళకి ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుద్ది అనమాట. వారంలో 3 సార్లు వస్తుంది. రోజు నైట్ వాసన చూపిస్తే వారానికి 3 సార్లు వస్తుంది అనుకోండి, 2 సార్లు వస్తుంది, కొన్నాళ్ళకి ఒకసారి వస్తుంది. అలాగైతే వచ్చి ఒక 10 నిమిషాలు పావుగంట ఉంటుంది అనుకోండి, అది టైం కూడా పీరియడ్ తగ్గుద్ది అనమాట. టైం పీరియడ్ తగ్గుద్ది, టైము తగ్గుద్ది. ఇలా వాసన చూడాలి. అలా వెంటనే లేచి కూర్చుంటారు. ఇప్పుడు వాసన చూపించగానే లేచి కూర్చుంటారు. కానీ పచ్చాకు ఉండాలి మనకి. ఎందుకంటే ఇది పెంచుకోవచ్చు ఇళ్ళల్లో. మా నిమ్మ చెట్టు బదులు ఈ చెట్టు పెంచుకోవచ్చు. నిమ్మకాయ కూడా వాడుకోవచ్చు మనం. ఆ నిమ్మకాయ కన్నా నిమ్మకాయ చాలా మంచిది. ఇందులో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది అనమాట. అలా ఈ నిమ్మకాయతో షర్బత్ చేసుకోవచ్చు. ఈ నిమ్మకాయ రసం, ఒక నిమ్మరసం, కారు నిమ్మకాయ రసం ఒక 100 ml, 200 grams బెల్లం వేసి పాకం పెట్టేసి ఒక 10 grams మిరియం పొడి కలిపేసి అది సిరప్లా ఉంచుకున్నాం అనుకోండి, మామూలుగా ఒక గ్లాస్ నీళ్ళలో కొంచెం కలిపి తాగేస్తే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. 2 ఈ వెయిట్ లాస్ అలాంటివి అవుతారన్నమాట. అలాగే ఫిట్స్ ఉన్న పిల్లలకి ఇచ్చారనుకోండి చక్కగా, వాళ్ళకి ఫ్రీక్వెన్సీ తగ్గుద్ది, మందులు వాడే అవసరం తగ్గిపోతుంటుంది అనమాట. రాను బాగా స్ట్రాంగ్ అవుతారు అనమాట. తలనొప్పులు తగ్గుతాయి, ఒళ్ళు తగ్గుద్ది. ఇలా అనమాట. ఒళ్ళు తగ్గడానికి మార్నింగ్ తాగాలి. నిమ్మకాయ రసం 100 ml, 200 grams బెల్లం కలిపి పాకం పెట్టేసి ఒక 10 grams మిరియాల పొడి కలిపేయాలన్నమాట. కలిపేసి ఉంచుకొని ఓ 10 ml, 100 ml వాటర్ కలిపి పొద్దున్న తాగారనుకోండి, రోజు మార్నింగ్ తాగారనుకోండి, ఒళ్ళు లాగేస్తామన్నమాట, స్లిమ్గా అయిపోతారు. అదే షర్బత్ని మనం రాత్రి తాగారనుకోండి, రాత్రిపూట ఈ తలనొప్పులు తగ్గిపోతాయి. అలాగే ఫిట్స్ వచ్చేకి ఇచ్చారనుకోండి, ఫిట్స్ వాటి ప్రభావం తగ్గుద్ది అనమాట, ఉధృత తగ్గుద్ది. వారానికి 4 సార్లు వస్తుంది, నెలకి ఒక 4 సార్లు వచ్చేస్తుంది అన్నప్పుడు ఒక నెల తర్వాత నెలకి ఒకసారి వస్తామన్నమాట. అలాగే వచ్చినప్పుడు ఒక నిమిషం 2 నిమిషాలు ఉంటుంది, 5 నిమిషాలు ఉంటుంది, పావుగంట సేపు ఉంటున్నాడు, వచ్చి తగ్గాక కూడా ఎక్కువసేపు కోలుకోవట్లేదు, నీరసం ఉంటుంది అన్నప్పుడు ఇది తాగడం ఏంటంటే ఆ టైము పీరియడ్ తగ్గిపోద్ది అనమాట. పావు గంటలో ఇబ్బంది పడేవాడు 5 నిమిషాలు ఇబ్బంది పడతాడు, 5 నిమిషాలు ఇబ్బంది పడు 1 నిమిషం ఇబ్బంది పడతాడు. అలా ఏంటంటే ఆ ఉధృతం తగ్గుద్ది అనమాట. అలాగే మందులు కూడా బాగా పనిచేస్తాయి. మీరు వాడే మందులు ఏమన్నా అవి బాగా పనిచేస్తాయి. అలా నెమ్మదిగా కొంత పూర్తిగా పోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇబ్బంది మేము మోతాదు అని చెప్తాం. మామూలుగా ఎక్కువ తాగేసిన ఇబ్బంది ఉండదు. కానీ మోతాదు ఏంటంటే ఒక 15 ఏళ్ళు దాటి ఎంత పెద్ద వయసు ఉన్నా ఓ 6 ml, 5 to 6 ml వేసుకోవచ్చు. ఇలాంటి షర్బత్తులు అయితే 10 ml. ఇప్పుడు ఈ షర్బత్ గురించి చెప్పుకుందాం. ఈ షర్బత్ అయితే 10 ml. పెద్దవాళ్ళు 15 ఏళ్ళు దాటి ఎంత వయసు ఉన్నా సరే పెద్దవాళ్ళందరికీ, పైబడిన వాళ్ళందరికీ 10 ml, 100 ml వాటర్, నీళ్ళు కలుపుకొని తాగాలి. అదే 15 సంవత్సరాల నుంచి లోపు 5 ఏళ్ళ వరకు, 5 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్నారనుకోండి, 5 ml, 50 ml వాటర్ తాగాలి. అదే అక్కడి నుంచి 5 ఏళ్ళ నుంచి 1 year, 1 year to 5 years మధ్యలో ఉన్నారనుకోండి, 2 ml, 30 ml వాటర్. అది అలా ఇస్తే సరిపోతుంది. 20 ml వాటర్, 2 ml, 20 ml వాటర్ కలిపి తాగారనుకోండి సరిపోతుంది. అది మోతాదు. మీరు ఏ టానిక్ అయినా, ఏ షర్బత్ అయినా, నేను చెప్పేవైనా ఇది కరెక్ట్గా ఆ డోసేజ్ అనమాట. ఆ ఏజ్ని బట్టి సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు 2 ml, 20 ml వాటరు, 5 నుంచి 15 ఏళ్ళ వయసు 5 ml, 50 ml వాటరు, 15 ఏళ్ళ తర్వాత ఎవరికైనా సరే షర్బత్తులు 10 ml, 100 ml వాటర్. ఇదే డోస్. ఈ స్పేస్లో చాలా డస్ట్ పేరుకుపోతుంది. అదంతా వచ్చి భూమి మీద పడుతుంది, ఫారెస్ట్ అడవుల్లో పడుతుంది. పడి పేరుకొని కొత్త రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు పుడుతున్నాయి. అది మీకు ఎవరైనా బయట ఇప్పుడు ఈ WHO కానీ ఇది కానీ అది తెలుసు, చెప్తే విని చచ్చిపోతాం మనం. అంత దారుణమైన బ్యాక్టీరియాలు, వైరస్లు పుడుతున్నాయి.
ఆ డస్ట్ వల్ల భూమి మీద స్పేస్లో మనం వేసే ఇవన్నీ ఇది మన పొల్యూషను ఇదంతా ఓజోన్ పోయి ఫ్యాక్టరీస్ ఇచ్చేది ఇదంతా డస్ట్ మళ్ళీ డస్ట్గా తయారై అడవుల్లో పడుతుంది. అంతా అక్కడ పేరుకుని చాలా రకాల వైరస్లు పుడుతున్నాయి. సో అవి కానీ అటాక్ చేయడం మొదలెడితే ఏముండదు. సో దాన్ని తట్టుకోవాలంటే మన ఇమ్యూనిటీ బాగుండాలంటే మట్టి ఇంట్లో ఉండాలి, బావి నీళ్ళు తాగాలి. ఏం సింపుల్ లాజిక్. బావి నీళ్ళు, మట్టి ఇల్లు, ఇంటి చుట్టూ 4 రావి చెట్లు, మారేడు చెట్లు, వేప చెట్లు ఇవి ఉన్నాయనుకోండి, ఏ రేడియేషను ఏ వైరస్ మీ దరిదాపులు రాదు. వెరీ పవర్ఫుల్ ప్లాంట్స్. మామిడి, రావి, మర్రి, వేప, కదంబం ఈ 5 వృక్షాలు కానీ మన ఇంటి చుట్టూ ఉంటే మీకు వైరస్ రేపొద్దున రేడియేషన్ ఎంత ప్రభావం మనకి. రేడియేషన్ ఎఫెక్ట్ చాలా దారుణం. ఇక ఇప్పుడు రేడియేషన్ వల్ల పిచ్చుకలు చచ్చిపోతున్నాయి, ఆ ట్యూమర్స్ ఫామ్ అయిపోయి. ఇక ఈ 5Gలు 6Gలు వచ్చాయనుకోండి, ఇక రేడియేషన్ ఇంకా పెరిగిపోతుంది. మనకేం లేదు, ఎంత మంచిగా ఉన్నా ఎంత బాగున్నా బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చేస్తాయి. వేప, కదంబం, మారేడు ఇవి మొక్కలు. మామిడి మీకు అడవుల్లో అడవి మామిడి ఉంటాయి, బోల్డ్ మొక్కలు అడవిలో. అడవి మామిడి అని నరమామిడి అంటారు వాటిని. అవి ఉంటాయి, అవి వేసుకోవచ్చు. ఎన్ని కొంచెం హైబ్రిడ్ వచ్చినా ఆ మామిడి. ఇందులో కూడా పాత చెట్లు ఉంటాయా, వాటి టెంకలు పడతాయా. ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళ క్రితం చెట్లు ఉంటాయి, మామిడి చెట్లు, వాటి టెంకలు ఉంటాయా, మామిడి పళ్ళు. అవి కప్పెడితే మొక్కలు వస్తాయి కదా, అవి వేసుకోవచ్చు. అవన్నీ ఒక మామిడి చెట్టు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెరిగింది అనుకోండి, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలిని ప్యూరిఫై చేసేయగలదు చెట్టు. 5 కిలోమీటర్ 5 km అంత పవర్ఫుల్. మారేడు కానీ రావి కానీ ఇవన్నీ కూడా. రావి మీకు రేడియేషన్ రాకుండా చేయడంలో వెరీ పవర్ఫుల్ ప్లాంట్. రావి బతకడం కోసం సిటీలో ఉండాలి, పని అయిపోయాక సిటీ దగ్గరలోని పల్లెటూరులోకి వెళ్ళిపోవాలన్నమాట. బతకడం కోసం సిటీకి వెళ్ళి పని చేయాలి, సాయంత్రం పల్లెటూరు వెళ్ళిపోవాలంటున్నాను. లేకపోతే 4 రోజులు పని చేసి 2 రోజులు వచ్చి పల్లెటూరులో బతకాలి, అప్పుడు పెరుగుతుంది లైఫ్. ప్లాస్టిక్ ఏం చేయలేం, ఆపలేం మనం. అంటే మళ్ళీ మనం అంటే కొంత ప్రపంచాన్ని అంతా మనం కాపాడలేం, భారతదేశంలో మనుషులందరూ మనం కాపాడలేం. సో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే, కొంతమందినైనా కాపాడాలంటే ఏం చేయాలి, మళ్ళీ మనం పల్లెటూరుని తయారు చేయాలి. పల్లెటూరు కూడా పాడైపోయాయి ఇప్పుడు. పల్లెటూరు కూడా మనకన్నా అడ్వాన్స్గా ఉన్నాయి. పల్లెటూర్లు హైదరాబాద్ సిటీ కన్నా అడ్వాన్స్గా ఉన్నాయి, మీకు తెలియదేమో. కుర్రోళ్ళు అంత ఫాస్ట్గా ఉన్నారు సెల్ ఫోన్లు వచ్చాక. కాబట్టి పల్లెటూరుని ఏం బాగు చేయలేం, కానీ పల్లెటూరుని తయారు చేయగలం, కొత్త పల్లెటూరుని తయారు చేయగలం. ఓకేనా. చేస్తే ఆ పల్లెటూరు ఎలా ఉండాలి, దాని రూల్స్ రెగ్యులేషన్స్ పెడతామంటే ప్లాస్టిక్ తేకూడదు, ఇలాంటివన్నీ పెట్టామనుకోండి, నెమ్మదిగా ఒక పల్లెటూరు తయారవుతుంది. అలాంటి ఊళ్ళో వాళ్ళు చేసుకుంటారు రేపొద్దున్న.